హాయ్ బ్రో. అఖండ 2 ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసామన్నా, సూపర్ అనిపించింది అన్న. అసలుకి ఒక శివుడు విప్లవ తాండం చేస్తే ఎట్లుంటుందో నేను చెప్తున్నా కదా. మనం ఎవ్వరు శివుడిని చూడలే అంటారు కదా. December 5th వెళ్ళి ఆ విప్లవ తాండం ఆ బాలయ్య బాబు చేసింది చూడండి ఒకసారి. మళ్ళీ శివుడు కనిపిస్తాడు మీకు. ఎందుకనంటే ఆ శూలంతోనే గన్ మిషన్ ని తిప్పిండన్న. అది మాత్రం ఓ వేరే లెవెల్ క్రేజ్. అసలుకి నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, ప్రపంచం మొత్తంలో ఏ హీరో అయినా సరే ఆయనకి మ్యాచ్ అసలు ఎవరు చేయలేరు. నిజంగా చెప్తున్నా. అసలుకి ఆ ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ అయితే నాయన, పశుపతి సినిమాలో అరుంధతి సినిమాలో అయితే ఆ పశుపతి కనిపించింది అన్న. పశుపతి కూడా వేస్టే అనిపించింది, అంతకు మించి అనిపించింది నాకు. 8 కంఠాలు తెగాలి రక్తం చిందాలి అన్న డైలాగ్ చెప్తాడు. ఏమైనా ఉంటుందన్న. ఇంకా మన బాలయ్య బాబు గురించి వస్తే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా డైలాగ్లు ఏందన్నా అసలు అర్థం కాదు. దేశం జోలికి వస్తే ఖండిస్తాం, దైవం జోలికి వస్తే దండిస్తాం అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్తాడన్నా. అబ్బా నిజంగా ఒక వర్సటైల్ యాక్టర్ అన్న. నిజంగా చెప్తున్నా, మా ఫ్యాన్స్కి మాత్రం అసలుకి ఫుల్ మీల్స్ అన్న. ఫుల్ మీల్స్ అంటే కూడా సరిపోదు అసలుకి. ఎప్పుడు తినని ఒక బిర్యానీ తినని ఒక వ్యక్తి బిర్యానీ తింటే ఎట్లుంటుందో మా ఫ్యాన్స్కి అంతా పండగ వాతావరణం అన్న. ఓ మహాకుంభమేళ 40 రోజులు ఎట్లా జరుగుతుందో ఆ సినిమా థియేటర్లో ఆడే రోజులన్నీ మాకు మహాకుంభమేళనే అన్న. నిజంగా చెప్తున్నా, ఏజ్ పెరిగే కొద్దీ అందరికీ అలసి వస్తుంది, కానీ మా బాలయ్యకు మాత్రము ఊపు వస్తుంది అన్న. అసలుకి ఏమైనా ఉందన్న. అసలుకి ఆ ట్రైలరే ఆ మాత్రం ఉందంటే December 5th మాత్రం. ఇంతకుముందు మనం డాకు మహారాజ్కి ఏమంటారు సౌండ్ బాక్సులు వేలిపోయిన థియేటర్ అని చెప్పేసి విన్నాము. ఈ December 5th అయితే సినిమా థియేటర్లు తగలబడిపోతాయి అన్న. ఎందుకనంటే ఒక ఎస్ఎస్ రాజమౌళి ఒక ప్రభాస్ సినిమా తీసే ఎంత మంచి కాంబినేషన్ ఉంటుందో, ఒక బోయపాటి శ్రీను ఒక బాలయ్య బాబు కలిస్తే నేను చెప్తున్నా డబల్ మ్యాన్షన్ హౌస్ కలిసినట్టు ఉంటుంది అన్న. నిజంగా అసలుకి సూపర్ అనిపించింది. లాస్ట్లో డైలాగ్ కొడతాడన్న ఒకటి, మేమే శబ్దం చేస్తే దేశం మొత్తం నిశ్శబ్దం అని. సూపర్ అనిపిస్తుంది అన్న. ఎందుకనంటే నేను చాలా నేర్చుకున్నా, కానీ నోరు తిరగదేమో అని చెప్పేసి భయం అవుతుంది. నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది అన్న. ఒక వర్సటైల్ యాక్టర్ అనిపించిండు. ఇట్లాంటి బాలకృష్ణ మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మనం చేసుకున్న గర్వకారణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో అంటే ఒక ఐటమ్ పాటలని చెప్పి ఇంకోటి అని చెప్పేసి ఇట్లాంటి సినిమాలు తీస్తుర్రు, కానీ బాలయ్య బాబు మాత్రం ఈ అఖండ 2 తీయడం నిజంగా మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పండగ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనము. ఎందుకనంటే మనము మన భగవద్గీత గురించి అయినా సరే, లేకపోతే మనకున్న ఆచారాలైనా సరే, ఏవైనా సరే మంచిగా లైక్ ఒక సినిమా తీసి చూపెట్టడం అంటే అది బోయపాటి తర్వాతనే. చాలా డైరెక్టర్లు ఆయనను చూసి నేర్చుకోవాలని చెప్పేసి నిజంగా మనసు పూర్తిగా చెప్తున్నా. నిజంగా ఇలాంటి సినిమా లైక్ రావడం మనం చేసుకున్న నిజంగా మన అదృష్టం అన్న. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న నుంచి పెద్ద వరకు పోయి సినిమా చూస్తే చాలా ఆనందించవచ్చు అన్న. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు, చాలా రేర్గా వస్తాయి. బాలయ్య సినిమాలు అంటే నిజంగా ఓ మ్యాన్షన్ హౌస్ ఆయన కిక్ వస్తుంది. నాకు తెలిసి ఈ సినిమాకి అయితే ఓ ఫుల్ బాటిల్ అయినంత కిక్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే, అంటే ఇది హిందీలో అలాగే తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది, కన్నడలో ఎలా ఉండబోతుంది అన్న? దేంట రిలీజ్ అవుతుంది అన్న? ఆడున్నది బాలయ్య బాబు. సో బాలయ్య బాబు గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువనే. సో నాకు తెలిసి మన తెలుగులో బాలయ్య తెలుసు, కానీ ముందు ఎప్పుడు బాలయ్య సినిమాలు హిందీలో కానీ తమిళ్లో రిలీజ్ అవ్వలేదన్న. కానీ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైమే చాలా బ్లాక్ బాస్టర్ చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. వెయిట్ చేస్తున్నారా మరి మూవీ? కంపల్సరీ అన్న, నేనే కాదు పూరా ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుందన్న. తమన్ మ్యూజిక్ గురించి చెప్పడం ఏందన్న, అమ్మ ఆవకాయ్ తమన్ మ్యూజిక్ ఎప్పుడు మనకు బోరు కొట్టదన్న, అంతలా అనిపిస్తుంది. నేను నిజంగా చెప్తున్నా, తమన్ మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండడం నిజంగా మనం చేసుకున్న గర్వకారణం అన్న. చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. తమన్ మ్యూజిక్ యాడ్ అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్ వస్తుంది. థియేటర్లో తగలబడిపోతాయని చెప్తున్నాను నేను.